నరసంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న నైట్ యశోద హాస్పిటల్‌లో గుండెపోటుకి చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. తను ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇటు ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు కావచ్చు, అధినేతలు కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మనకి రూలింగ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంత చొరవ తీసుకోనికి గల కారణం మనం చూసినట్లయితే తను ఓన్లీ ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. తను చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, తను చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, ప్రీవియస్‌గా తన యొక్క పొలిటికల్ జర్నీ కావచ్చు, అన్నీ కూడా చాలా మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒక మంచి వ్యక్తిగా, ఒక పొలిటికల్ లీడర్ కంటే ముందేందంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరని చెప్పేసి అంటే ఒక మంచి వ్యక్తిగా గుర్తుకున్నటువంటి వ్యక్తి. అందుకని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చికిత్స తీసుకుంటూనే తను చనిపోవడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 1974లో నర్సంపేట నియోజకవర్గం దగ్గరనటువంటి ఒక నల్లవెల్లి అనేటువంటి ఒక గ్రామంలో తను అమృతమ్మ, రాజిరెడ్డి అనేటువంటి ఒక దంపతులకి తను పుట్టడం జరిగింది. తన యొక్క జర్నీ నల్లవెల్లి నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్ గా స్టార్ట్ అయ్యి అనేక రకాల విద్యార్థుల సమస్య మీద పోరాటటువంటి వ్యక్తి మనకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఏదైనా సమస్య ఉంది విద్యార్థులకు అని చెప్పేసి అంటే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు కాదు, తన స్టార్టింగ్ నుంచి కూడా తన యొక్క స్వభావం ఏంటంటే ప్రశ్నించేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే తను కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకునిగా, ఒక యూత్ నాయకునిగా ముందుకొచ్చి కాలక్రమాన్ని తను ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన యొక్క తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ యొక్క తెలంగాణ మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక పిలుపు మేరకు 2001లో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ లో పార్టీలోకి వచ్చిన తర్వాతకి నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా రైతు నాగలి గుర్తుతో పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటే తెలియని వ్యక్తులు చాలా తక్కువ మంది. అతి తక్కువ టైంలో మంచి పేరుని తెచ్చుకొని మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎంటైర్ వరంగల్ మొత్తానికి కూడా, ఉమ్మడి వరంగల్ మొత్తానికి కూడా ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటే చాలా మంచి పేరు వేసుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి 2001 నుండి కూడా తను ఏంటంటే కేసీఆర్ గారికి దగ్గర వ్యక్తులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకరు. కేసీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉండి ప్రతి ఒక్క ఉద్యమంలో కావచ్చు, ప్రతి ఒక్క కార్యాచరణలో కావచ్చు, తెలంగాణను ఏ విధంగా మనం సంపాదించుకోవాలా, మన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, మన యొక్క నీళ్లు కావచ్చు, ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతా ఉన్నారు, వాటిని ఏ విధంగా మనం తెచ్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు పక్క నుండి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆలోచించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సో అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేరని చెప్పేసి అంటే ఇది చాలా బాధాకరం. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి మాత్రమే కాదు, ఈ యావత్ తెలంగాణకి కూడా ఒక తీరని మచ్చలాగా మనం చూసుకోవచ్చు. దాని తర్వాతకి 2014లో ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కానీ తను ఆ యొక్క టైంలో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మీద ఏ విధంగా ఉందో మనం చూసినట్టయితే, దాని ఎప్పుడు కూడా మనం ఎలక్షన్స్ లో నిలబడ్డామా, ఓడిపోయినామా, గెలిచినామా, మనం ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నాము, రూలింగ్ పార్టీలో ఉన్నామా లేకుంటే అపోజిషన్ పార్టీలో ఉన్నామా అని చెప్పేసి ఎప్పుడు కూడా పట్టించుకున్న వ్యక్తి తను కాదు. తన ఎంటైర్ జర్నీ ఎక్కడ చూసినా కూడా అనేక సార్లు తను ఓడిపోయిండు. తను గెలిచిన యొక్క సందర్భాలే చాలా తక్కువ. అయినప్పటికీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రజాసేవల్లో మాత్రము రూలింగ్ లో ఉన్న పార్టీ కన్నా కూడా ఎక్కువ చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. 2014లో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ తన యొక్క పనిచేసేటువంటి, తన పార్టీ కోసం పాటుపడుతున్నటువంటి యొక్క వ్యక్తి కాబట్టి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పి ఆలోచన ఒక వ్యక్తి కాబట్టి అది గమనించి బీఆర్ఎస్ పార్టీ తరఫున తనకి సివిల్ సప్లై చైర్మన్ గా తనకి ఏంటంటే ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి మళ్ళీ 2018లో ఎలక్షన్స్ రావడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది తనకి. తన యొక్క పనిని చూసి అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మంచి మెజారిటీతోని ఎమ్మెల్యేగా, నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తను అపోజిషన్ లో ఉన్నదానికంటే కూడా రూలింగ్ లోకి వచ్చినాక చాలా ప్రజలతో మమేకం అయిపోయి ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, ప్రీవియస్ గా తను పనిచేసినట్టు ఒక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అధికారంలో లేకపోవడం వల్ల యొక్క కొన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిసినా కూడా మన కొన్ని పనులని తను అధికారంలోకి వచ్చినాక వాటిని కూడా సవరించి అనేక రకాలుగా నర్సంపేట ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అటువంటి ఒక మంచి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి మనకి సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు లేకపోవడం చాలా, అంటే నిజానికి చాలా బాధాకరంగా ఉంది అందరికి కూడా. అంత గొప్ప వ్యక్తి మన వద్ద లేకపోయినప్పుడు కూడా ఆయన యొక్క ఆశయాలు కావచ్చు, ఆయన యొక్క ఆశ సాధన కావచ్చు, ప్రతి ఒక్క నర్సంపేట కార్యకర్త కావచ్చు, తెలంగాణ బిడ్డలు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క భుజస్కంధరమే మోసుకొని సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి కలిగి వారికి స్వర్గలోక ప్రాప్తి కలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.